హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఎలా చేశానంటే పచ్చిమిర్చి కొత్తిమీర కాడలతో సహా నూనెలో ఫ్రై చేసేసినాను. ఇంకా సాయంత్రం తినేటప్పుడు చింతకాయ పచ్చడి ఒక్కటి వేసిన, ఇంకంతే ఉప్పు ఇలా ఏమేలా చింతకాయ పచ్చడి వేసేసి మిక్సీకి వేసేసిన. పోపు కూడా వేయలేదు. చాలా చాలా బాగుంది, ట్రై చేయండి, సూపర్గా ఉంది. నా సొంత ఐడియా తండి, ఎక్కడ కాపీ కొట్లా చూద్దామనేసి చింతకాయ పచ్చడి మిక్సీకి వీడియో కూడా చేయలేదు. ఎప్పుడైనా మళ్ళీ చేస్తా షార్ట్ వీడియోలో. ఇంకా బేగన్ భర్తాకు అనేసి ఇలాగా పెట్టుకున్నాను. అది ముదిరిపోయింది, 2 వారాలు అయిందనమాట. వాడలేదు, కుదరలేదు, అంతా పడేసానండి కాల్చి. తర్వాత లోపల ముదిరినది ఉంటే ఏమవుతుందంటే ఎంత వేయించినా అది మిక్స్ అవ్వదు. ఉంది కొంచెమే, దాంట్లో సగం మైన ఉంది, అది ఎవ్వరికి సరిపోదులే, ఎందుకని అంతా కాల్చేసి షార్ట్ వీడియో చేద్దాము అంటే ఫాయిల్ పేపర్ పెట్టుకొని ఇలా కాల్చుకొని గ్రేవీ చేసేసుకోవచ్చు అని. కానీ అంత వాటర్ లీక్ అయిపోయింది చూడండి, అసలు పొయ్యి అంతా పాడైపోయింది, డబల్ పని అయిపోయింది. ఇంకా మా చిన్నదానికి టీతర్ లాగా, అదే చెప్పాను కదా, రాత్రి పళ్ళు కొరుక్కుంటుంటే పండ్లకు ఒక సిలికాన్ లాంటిది, నాకు తెలియదు చెప్పడానికి క్లియర్గా, ఆర్టిఫిషియల్ టీత్ లాగా ఇచ్చారు. రాత్రి పెట్టుకొని పండుకోవాలంట. కొరికినప్పుడు ఆ రబ్బర్ వల్ల మనకు ఏమవుతుందంటే పళ్ళు అరగవంట, పళ్ళు నొప్పి వస్తున్నాయి తనకి. రోజు రాత్రి పెట్టుకోవాలి. దానికి బాక్స్ ఇలా బుక్ చేసుకోమంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం, లేకుంటే బయట రేట్ ఎక్కువ ఉంటుంది, మేము బుక్ చేసిస్తే అనేమో చెప్పాడు డాక్టర్. ఇంకా మేము రిలయన్స్ మార్ట్కి వెళ్ళాం, చాలా రోజులు అయిందనేసి మేము అసలు డిమార్ట్ పోవడం మానేసాం చూడండి. రిలయన్స్లో తెచ్చుకున్నప్పటి నుండి పురుగు పట్టడం చాలా తక్కువైంది. ఇది మా పెద్దది కొనింది 100 రూపాయల బాటిల్, దానికి నాకు గాజు సామాన్ పిచ్చి కొంటానే ఉంటుంది. ఇంకా స్వీట్ పెరుగు షార్ట్ వీడియోలో ఆల్రెడీ చూసారు కదా. ఇంకా ఈ కవర్స్ బాగున్నాయి అనేసి పిల్లో కవర్స్ 100 రూపీస్కి 2 అవి కొన్న. పూజకు గుడికి వెళ్తుంటారా, శివుని గుడికి, మా పిల్లలు పాలు పట్టుకోవడానికి. ఇది చాలా బాగుంది ఫ్లాస్క్, 1+1 ఆఫర్ 100 రూపీస్కి 2 వచ్చింది. 200కు 2 ఒకటే తీసుకున్నాం. ఇంకా అంతే అండి, రోజు రొటీన్గా ఏం కొన్నాము. షుగర్ ప్యాకెట్లు అయితే 2 ఫ్రీ వచ్చినాయి. 3500కు ఒక ప్యాకెట్ ఇస్తున్నారు ఇప్పుడు షుగరు. 2500 అయితే ఆ బ్యాగులు కొనుక్కుంటుంటాం కదా ఎప్పుడు మేము. అది ఇంకా బాత్రూంలో ఆలా వేసి క్లీనింగ్ చెప్పాను కదా, మొన్న పని మనిషితో బకెట్లు కూడా క్లీన్ చేయించిన, చాలా బాగా క్లీన్ అయినాయి. వాటర్ మార్క్ ఉంటుంది కదా, ట్రై చేయండి, మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడు అన్నీ ప్రాక్టికల్గా నేను చేసి చూపించట్లేదు, ఒకసారి చెప్పేస్తున్నా, చేసుకునే వాళ్ళు చేసుకుంటారనేసి. ఇంకెంత చెమటలు కాడుతున్నాయో చెప్పలేనంత చెమటలు అసలు. మీకేమో ఇంకా వర్షాలు పడుతుంటే, మాకైతే ఇక్కడ మగ్గిపోతూనే ఉంది. మాకు ఇంకా సెప్టెంబర్ వరకు ఇలాగే ఉంటుందండి అసలు. ఇంకా సెప్టెంబర్ తర్వాత 1 నెల కొంచెం కంఫర్ట్గా ఉంటాం, ఆ తర్వాత మళ్ళీ ఇంకా చలి స్టార్ట్ అయిపోతుంది. బెంగళూరులో ఉన్నప్పుడు మా పిల్లల ఈ బొమ్మల బ్యాగ్ మదర్స్ డేకి 2 గిఫ్ట్కి ఇచ్చారండి. అప్పుడు 120 రూపీస్ అసలు. అది షిరిడీలో కొన్నాం. రిలయన్స్ సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చినాము. మాకు నిన్నంతా ఏంటంటే కరెంట్ లేదండి. పొద్దున 10కేమో తీశాడు, 10 నుండి సాయంత్రం 8 వరకు పిచ్చ వేడితో. ఇక గిన్నెలు సగం వాష్ అయిపోయిందా, పచ్చళ్ళు అవి అవన్నీ కూడా. ఆ మిగిలినవన్నీ రాత్రి ఇంకా తీసి పెట్టలేక పడుకున్నాం. ఇంకా పొద్దున 6కు లేచాను. 6కు లేచి ఏమేమి పనులు చేశానో చెప్తాను. అవన్నీ తీసి ఇక్కడ ఆరబెట్టేసుకున్నాను డిష్ వాషర్లో నుండి. మళ్ళీ ఫ్రెష్ గిన్నెలన్నీ పెట్టేశాను. ఫ్రెష్ గిన్నెలు పెట్టడం అంటే మళ్ళీ కొంచెం గిన్నెలు పెట్టేటివి అన్నీ పొద్దున పెట్టేసిన, అవి తీసి ఇవి పెట్టేసినాను. ఇంకా చపాతి పిండి నిన్న తడిపిండి అన్నమాట. పెద్ద పాప 2 తినింది, స్టఫ్డ్వి చేస్తే. బేగన్ భర్తా చూసారు కదా, అది పాడైపోయింది, అందుకని స్టఫ్డ్ చపాతీ చేసి ఇచ్చేసా. నేను 2 రోటీస్ తిన్నాను పొద్దున పూట బ్రేక్ఫాస్ట్కు. ఇంకా మధ్యాహ్నం ఏం తినలేదు, ఒక స్నాక్స్ తిన్నాం. ఇప్పుడు ఇడ్లీలు చేశాను చూడండి, యూట్యూబ్ షార్ట్స్ కోసం పిండి రుబ్బినది చూపించాను, దాంట్లోది. తర్వాత చట్నీ, ఇది కూడా సగం తీసి పక్కన పెట్టింటే అదే చట్నీ అనమాట. ఇడ్లీ, చపాతీ, చట్నీ, గిన్నెలు పెట్టడం, గిన్నెలు తీయడం, టీ చేయటము, టీ తాగటము, ఇన్ని చేసేసిన 6 నుండి 8:30 లోపల. నా ఫ్రిడ్జ్లో ఎక్కువ ఏమీ ఉండవు చూడండి. ఏముంది, ఇది పాలు, ఇది వెన్న, ఇది నేరేడు పండ్లు, ఇదేంటి, ఇది మినప్పప్పు అలసందలకు రుబ్బుకునేది, ఇట్లా పెట్టుకున్న పార్టీషన్గా. ఈ పిండి, ఇదేమో కొత్తిమీర పచ్చిమిర్చి వేసి చట్నీ చేశాను కదా, ఇప్పుడు ఎవరన్నా తింటారేమో బయట పెట్టేస్తా. ఇందులో అయితే సన్ఫ్లవర్ సీడ్స్, చామగడ్డ దుంపలు, కంకి, బత్తాయి పండ్లు, పూలు ఉంటే పూలు, టెంకాయ, అంతే. బత్తాయిలు, ఆలుగడ్డలు ఇందులో పెడతా, పికిల్స్ ఇందులో పెడతాను.
ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఈ 2 లైన్లో ఉంటాయి. ఇక్కడ వండుకున్న కూరలు, పాల గిన్నెలు ఏమన్నా ఉంటాయి. పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు కొనుక్కుంటారు అందరూ. పెద్ద పెద్ద ₹1,00,000 పెట్టి ఫ్రిడ్జ్లు కొనే బదులు ఒక 25,000 పెట్టి చిన్న చిన్న డబ్బాలు కొనుక్కున్నామంటే చక్కగా అన్నీ బాగా ప్లేస్లో సెట్ అయిపోతాయి. నా దగ్గర ఎప్పుడు పెద్ద పెద్ద డబ్బాలు ఫ్రిడ్జ్లో తక్కువ ఉండేది. ఇవేమో ఏ బొంబాయి రవ్వలు ఈ మధ్య పెడుతున్నా. బొంబాయి రవ్వ ఇంతకుముందు పెట్టట్లేదు, ఇప్పుడు లేదులే. చిరోటి రవ్వ, గోధుమ రవ్వ, బియ్యపు రవ్వ. పురుగు తెచ్చేసరికి అందులో పురుగు ఉండింది. ఇంకా జొన్నలు, అవి నూకలు వేసినవి. ఇంకా నువ్వుల ప్యాకెట్, ఇది నువ్వుల ప్యాకెట్. పురుగు వస్తుంది అని అంతే. ఇది ఐస్ గడ్డ, ఇందులో చింతపండు క్యూబ్స్, ఇందులో ఐస్ క్యూబ్స్. ఇవి ఎప్పుడో ఐస్ క్రీమ్ కొంటే వచ్చినవి, యూజ్ అవుతూ ఉంటాయి దెబ్బలు తగిలినప్పుడు. ఇట్లా మొన్న పంటికి బాగా పెట్టుకోవటానికి అదంతా యూజ్ అయింది. ఒకసారి లైట్గా ఫ్రిడ్జ్ టూర్ చూపిస్తున్నా అనుకోండి. ఇది ఐస్ క్రీమ్, మా చిన్నదాని ఫేవరెట్ ఐస్ క్రీమ్ అన్నమాట. ఇది అది మిసిసిపి మడ్ తింటుంది. పచ్చి కొబ్బరి దేవుని కొట్టంగానే ఇలా ఫ్రీజర్లో పెడతా. నాకు టైం ఉన్నప్పుడు తీసి డబ్బాకేస్తా. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఇందులో ములక్కాడలు, ఇందులో ఐస్ క్రీమ్, ఇందులో పచ్చి కొబ్బరి ఫ్రెష్ది, ఇందులో ఐస్ క్రీమ్ చెప్తున్నా. అందులో రేగివడలు తొక్కు, అప్పుడు దంచినది ఇంకా తినలే. ఇందులో చింతపండు క్యూబ్ ఉంది, అందులో గ్రీన్ పీస్, ఇందులో వెన్న. అన్నీ తీసి చూపించట్లేదు, రెగ్యులర్గా వాడేటప్పుడు చూస్తూనే ఉంటారు కదా. ఇందులో ములక్కాడలు, స్వీట్ కార్ను, ఖాళీ డబ్బాలు కూడా ఇలా పెట్టేస్తా. ఇన్ని చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుంటే పెద్ద పెద్ద ఫ్రిడ్జ్ అవసరమే ఉండదు. ఇక టమాటాలు ఎమర్జెన్సీకి ఇలా పెట్టుకుంటాను. కొనుక్కున్నవి పాడైపోతున్నాయి అనుకున్నా, లేదా ఎమర్జెన్సీ కోసం. ఇవైతే పాడవుతున్నాయి కాదు, సీజన్లో పెట్టుకున్నా. రసంకు ప్యూరీ చేయడానికి దానికి మర్చిపోతాం కదా, టమాటా ఒకసారి పాడైపోతుంది అంటే ఇలా పెట్టేసుకోవచ్చు. ఇవి ఐస్ టబ్స్ ఖాళీ అయినవి. ఇందులో ఆయిల్ ప్యాకెట్స్. మనం ఇది పెట్టుకుంటాం కదా, చపాతి పిండి, గోధుమ పిండి తడిపి, అదే చపాతి పిండి తడిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు ఆ కవర్స్ ఖాళీగా ఉన్నాయి కదా అని కవర్స్ అన్నీ ఇలా పెట్టుకున్నా, ఫ్రిడ్జ్లో గలీజ్గా కనపడకుండా ఈ డబ్బాలో పెట్టి. చెప్పండి, ఎప్పుడు అన్ని రకాల వంటలు చేసినా కానీ ఫ్రిడ్జ్లో మాత్రం నాకు ఎప్పుడు ఖాళీగానే ఉండాలి. ఇందులో యాపిల్స్ ఉన్నాయి, ఇందులో కరివేపాకు ఉంది, మర్చిపోయా ఇందాక, ఇది చూపించలేదు. ఇందులో నిమ్మకాయలు అండి, అన్ని నిమ్మకాయలు, యాపిల్ అన్నీ ఒక వీడియోలో చూపించా కదా అవే. నాకు స్వీట్ పెరుగు చాలా ఇష్టం అండి. బెంగాల్కి వెళ్ళినప్పుడు అందరు రసగుల్లాలు తింటారు, నేను ఎందుకో ఈ స్వీట్ పెరుగు తింటా, చాలా ఇష్టం. సేమ్ అదే టేస్ట్ అండి. ఇది మాత్రం చిన్న కప్పులు కొంటాం ఎప్పుడన్నా, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దీని మీద, తొందరగా ఒక 4 రోజుల్లో అయిపోవాలని. అందుకని అది చూసుకొని తెచ్చుకుంటాను. నేను ఒక్కదాన్నే తినేదాన్ని, ఇప్పుడు మా వారు కూడా తింటుంటారు. సరే, ఇంకా పెద్దది తెచ్చుకున్న చపాతీలో షార్ట్ వీడియోలో తినడం చూసారు కదా, ఇంకా పుల్లగా అవ్వకుండా మళ్ళీ టపర్వేర్కి షిఫ్ట్ చేశా. మళ్ళీ 5-6 రోజుల తర్వాత అయినా కానీ మా ఆయన తినకుండా అంటే నేనే తినేసాను అంతా. చాలా బాగుంటుందండి. చాలామందికి పరోటాస్, ఆలు పరోటాస్ వాటిలో కూడా తిని చూడండి. నేను మొన్న చపాతీ పప్పుల పొడిలో తిన్నా. మా పిల్లంటది, ఏందమ్మా దాంట్లో తిన్నామంటే, నీకేం తెలుసు, తిని చూడు తెలుస్తుంది అని. అంటే స్వీట్ పెరుగు ఇష్టం ఉన్న వాళ్ళకు నచ్చుతుంది. ఈ స్వీట్ పెరుగు ఇంట్లోనే చేసుకోవచ్చండి. నేను ఒకసారి ట్రై చేసిన. క్యారమిల్ చేస్తాం కదా, షుగర్ని పొయ్యి మీద కరగబెట్టేసి అది ఈ పాలలో, చిక్కని పాలలో వేసి కలిపేసి ఆ తర్వాత మనము తోడు పెట్టాలి. నేను ఒకసారి చేశాను, ఇప్పుడు చేయలేదు. ఎప్పుడైనా చేస్తే మాత్రం చూపిస్తా, పాలు ఎక్కువ ఉన్నప్పుడు వీడియో కోసం చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు తిన్నాను కనుక చెప్తున్నా, చాలా బాగుంటుందండి. బెంగాల్కి వెళ్తే ఎప్పుడైనా స్వీట్ పెరుగు కొనుక్కొని తినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.